नमस्ते मैडम। मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। ఈ రోజు సమగ్ర జీవన శైలిలో వచ్చేసి రెండు ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఒకటి ముష్టి ముద్ర, ఇంకోటి వచ్చేసి మూత్రపిండ ముద్ర. ఈ ముష్టి ముద్ర వచ్చేసి మనము సహజంగా పిడికలు బిగించే విధంగా పెట్టి ఈ 4 వేళ్ళు మడిచి ఉంచేసి దానిపైన ఆనించి ఉంచాలి. ఈ బొటన వేళ్ళు అనేది దీనికి ఆనించి ఉంచాలి. 2 చేతుల్లో ఇదే విధంగా ఉంచుకొని 2 చేతులు వచ్చేసి తొడల పైన ఉంచేసి ఆకాశం వైపు అరిచేతుని చేయాలి. ఈ ముష్టి ముద్ద వచ్చేసి 10 నిమిషాల నుంచి మళ్ళీ చూపించండి. ముద్ర ఈ విధంగా ముష్టి ముద్ర వచ్చేసి 4 వేళ్ళు మడిచి ఉంచేసి దానిపైన ఈ బొటన వేలు అనేది ఆనించి ఉంచాలి. అది రింగ్ ఫింగర్ టచ్ చేయాలి. రింగ్ ఫింగర్ అంటే ఈ ఇట్లా పెట్టేసి ఉంగర వేలు ఉంది కదా, ఉంగర వేలు మీద పోవాలి. ఇది ఎస్, కరెక్ట్, అది కరెక్ట్, రైట్. ఈ విధంగా చేయాలి. దీని కాల పరిమితి వచ్చేసి 15 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు చేయవచ్చు. దీనికి వచ్చేసి పూజల్లో దీన్ని బలిముద్ర అని కూడా అంటారు. దీని యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర సాధన చేసిన ఉదరమునకు కాలేయమునకు సంబంధించి శక్తి అనేది వస్తుంది. అవి ప్రభావితముగా తిన్న అన్ని ఆహారాన్ని చక్కగా అరిగించి మలబద్ధకం అనేది రానికుండా చేస్తుంది. కడుపు, ప్రేగులు, బ్రాంకైటిస్ చక్కగా పనిచేస్తుంది. తద్వారా ఉదర సమస్యలు దరిచేరవు. ఇది భయం వలన కలిగే వణుకును కూడా నియంత్రిస్తుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి గావును తగ్గిస్తుంది. ఇది భుజాలు కానీ, వీపు కానీ, నడుము కానీ నొప్పులను కూడా త్వరగా తగ్గించడానికి, శారీరక ఒత్తిడిని తగ్గించును. కోపం వచ్చినప్పుడు మనం తెలియకుండా ఈ ముద్రలోకి మనం పిడికిలు బిగించి అని మనం బలంగా పట్టుకుంటూ ఉంటాం. మనం తెలియకుండా కూడా ఈ ముద్రలోకి వస్తూ ఉంటాము. దీనిని ముష్టి ముద్ర అని అంటాము. ఇది వాయు ముద్ర మరియు సూర్య ముద్ర, శూన్య ముద్ర మరియు జలోదర నాసిక ముద్రల సమ్మేళనం వలన ఈ ముద్ర ఏర్పడుతుంది. కాబట్టి ఈ ముద్రల యొక్క అన్ని ప్రయోజనాలు కూడా ఈ ముష్టి ముద్ర ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి సరిపోతుంది. ఇది పూజల్లో కూడా ఈ ముద్ర ఉపయోగిస్తారండి. ఇంకొకసారి చూస్తాను చూడండి. ఈ వేళ్ళన్నిటిని మడిచి ఉంచేసి 4 వేళ్ళు దీన్ని ఇట్లా బొటన వేళ్ళని ఆనించి ఉంచాలి. అలా 2 చేతుల్లో చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మూత్రపిండం. ఈ ముద్ర చేసి మన పద్మాసనంలో కానీ సుఖాసనంలో ఏ ముద్ర చేసినా కానీ మనకి కంఫర్ట్ ఉండే సుఖాసనంలో కానీ పద్మాసనం కూర్చొని చేయాలి మాస్టర్స్. దీన్ని వచ్చేసి ఈ చిటికిన వేలు ఒకటి, అదే విధంగా రింగ్ ఫింగర్ ని మడిచి ఉంచి ఈ చూపు మనకి బొటన వేలుని దీనికి ఆనించి ఉంచి మిగతా 2 వేలని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా సేమ్ అదే విధంగా ఈ 2 చేతులు కూడా ఇట్లానే ఉంచేసి మన తొడల పైన ఆకాశం వైపు ఉండేట్టుగా పరిచేతి ఉంచేసి మనం ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. దీనిని మూత్రపిండ ముద్ర అని అంటారు. దీన్ని చేసే కాల పరిమితి వచ్చేసి 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు సాధన చేయవచ్చును. దీని వచ్చేసి కప్ప నాసిక ముద్ర అని లేదా కిడ్నీ ముద్ర అని అంటారు. దీని యొక్క ప్రయోజనం వచ్చేసి ఈ ముద్ర సాధన వలన శరీరంలో జలతత్వం తగ్గి వేడి పెరుగుతుంది. నిత్య సాధన వలన కిడ్నీ సమస్యలు నియంత్రించబడతాయి. మూత్ర సమస్యలు తగ్గించును. శ్వాస సమస్యలు కూడా తీరు. గ్రహణ శక్తి తగ్గడం వలన చురుకుదనం తగ్గడము, గొంతులో ఎక్కువగా కప్ప సమస్యలు, తడి దగ్గు కానీ, కంటి సమస్యలు కానీ, చలికి తట్టుకోలేకుంటాం, ఎలా చేతులు కానీ కాళ్ళు కానీ చల్లబడే సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా దప్పిగా వేయకపోవడం వలన కానీ, హైపోథైరాయిడ్ సమస్యలు ఉన్నా కానీ, వీరావేశం వచ్చినా కానీ పట్టుదల మొదలైనవి నివారించబడుతుంది. ఇది సూచన వచ్చేసి మనం చేయకూడదు. ఈ సమస్య తీరిపోయిన తర్వాత మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ తగ్గిపోయిన తర్వాత ఈ సాధన చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్ర వచ్చేసి సూర్య ముద్ర మరియు జలోదర నాసిక ముద్రల సమ్మేళనం కావున ఈ 2 ముద్రల ప్రయోజనాలు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల, ఈ కిడ్నీ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఈ 2 ముద్రల యొక్క ప్రయోజనం కూడా కలుగుతుంది. అదేవిధంగా ఆయుర్వేద శాస్త్రం ప్రకారము సూర్య ముద్ర శరీరానికి వేడినిచ్చును. జలోదర నాసిక ముద్ర శరీరంలో కప్పము, నీరును కరిగించు.
కావున ఇది కప్పాని నాశనం చేసి పిత్తాన్ని పెంచును. ఈ విధంగా ఒకసారి చూస్తాను చూడండి మాస్టర్స్. ఈ ముద్ర చిటికిన వేలు రింగ్ ఫింగర్ ని అడిచి ఉంచేసి ఈ బొటన వేలు అనేది మనం దీనికి ఆనిచ్చి ఉంచాలి. ఈ 2 ఫింగర్స్ కి ఆనిచ్చి ఉంచి మిగతా 2 మధ్య వేలు చూపుడు వేలు వచ్చేసి స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా మనం ఈ 2 చేతులు కూడా చేసుకొని చేతులు తొడల పైన చేసి 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయండి. ఈ సదవకాశం ఇచ్చిన సార్ గారికి